కలిశాడు. తర్వాత చాలామంది రమణారెడ్డి గారు లాంటి వ్యక్తులు ఇక్కడున్న చాలామంది కలిసేవాళ్ళు. మేము అప్పట్లో అభిమానులందరినీ జిల్లా వైజ్ ఏరియా వైజ్ పిలిచి వాళ్ళతోటి కమ్యూనికేట్ చేసి అభిమానులు ఎలా పనిచేయాలని ఒక చిన్న దిశానిర్దేశం చేసి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా అందరినీ మోటివేట్ చేసి ఒక సరదాగా అందరం కలిసి ఒక లంచ్ తీసుకొని అలా డిస్పర్స్ అయ్యాం. ఆ విధంగా మాకు 1998 ఆ టైం కల్లా 96 కల్లా బలమైనటువంటి మెగాభిమానుల ఒక శక్తి, ఒక సైన్యం సమకూరింది. సో అందుకని నాకు వ్యక్తిగతంగా నేను ఇటు చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మిగిలిన మా హీరోలందరికీ ప్లస్ వర్సెస్ మన అభిమానులందరికీ ఒక చిన్న బ్రిడ్జ్ లాగా ఉండేవాడిని. సో మీ అందరితో నాకు వ్యక్తిగతంగా చాలా పరిచయం. నేను అభిమానులు ఎందుకు ఇష్టపడతాను అనేదానికి ఒకటే మాట. నేను క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మేము బయటకు వచ్చిన అంటే మేమంటే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ బయటకు వచ్చిన పాపం వాళ్ళు ప్రతి ఫస్ట్ డే సినిమా రిలీజ్ అయినా ఏయో బ్యానర్లు కట్టి, కొంతమంది ఏమో అన్నదానాలు చేసి, కొంతమంది రక్తదానాలు చేసి ఇలా ఎంతో చేసేవారు. సో ఇలా చేసే అభిమానులు ఎన్నోసార్లు మా కళ్ళ ముందు తోపులాటకు గురయ్యో. సో మా మనసు చాలా బాధపడేది. పాపం వాళ్ళు ఎంతో కష్టపడి వచ్చారు. వాళ్ళకి కొంతమందికి ఇలా జరుగుతుంటే మేము ఇది మన పవన్ కళ్యాణ్ గారు చూసి అప్పట్లో అసలు 100 days ఫంక్షన్స్ చేయటమే మానేసి పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎన్ని సినిమాలు సూపర్ హిట్స్ ఉన్నా ఈ ఫ్యాన్స్ వీళ్ళు పడే బాధ వాళ్ళేమో అలాగ ఆపలేము అభిమానాన్ని. సో ఓకే, మనం ఫంక్షనే చేయకపోతే పోద్దు కదా, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదని ఆలోచించి 100 days ఫంక్షన్స్ ఏమీ చేసేవాడు కదా పవన్ కళ్యాణ్. అది ఆయనకి మీ మీద ఉన్నటువంటి ఇష్టం, ప్రేమ. సో ఈ ఓవరాల్ ప్రాసెస్లో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టడం, దాంట్లో మన మెగాభిమానులందరూ ప్రజారాజ్యం కార్యకర్తలకు చాలా చురుగ్గా పాల్గొన్నారు. సరే, మనకున్న కాలమాన పరిస్థితి దృష్ట్యా ప్రజారాజ్యం పార్టీని కొన్ని తప్పని పరిస్థితులు కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు మొట్టమొదటిగా బాధపడింది పవన్ కళ్యాణ్ గారు. ఆయన అయితే ఆ విలీనం చేసే టైంలో ఆయన దానికి దూరంగా ఉండి, లేదు మనల్ని నమ్మి మనతో ట్రావెల్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, ప్రతి కార్యకర్తకి న్యాయం చేయాలి, వాళ్ళ వైపు నిలబడాలని చెప్పి, ప్లస్ రాష్ట్రం తాలూకు సమస్యలు అప్పటికే మన దేశంలో, మన రాష్ట్రంలో ఈ పొలిటికల్ పార్టీ పీడిస్తున్నటువంటి రాష్ట్రంగా చూసి మన ప్రజలకు ఏంటి న్యాయం చేయగలుగుతాం, ఎలా చేయగలుగుతాం, వాళ్ళ లివింగ్ కండిషన్స్, జీవన ప్రమాణాలు ఎలా మెరుగుగా చేయాలని చెప్పి చాలా కాలం పాటు ఆలోచించి 2014లో జనసేన పార్టీ పెట్టారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆర్నిసలు శ్రమిస్తూనే ఉన్నారు మన పవన్ కళ్యాణ్ గారు. అయితే పవన్ కళ్యాణ్ గారు దానికి ముందు యువరాజ్యంలో చేశారు, దానికి ముందు కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ చేశారు. ఇలాగ ఇంచుమించు ఒక 18-20 ఏళ్ల నుంచి రాజకీయాలకి ఎక్స్పోజ్ అయ్యారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముందుకు ఇంకా 2019లో అత్యంత నిరాశాజనకమైన ఫలితాలు వచ్చి కూడా పట్టు వదలకుండా ఈ రోజు కూడా యుద్ధం చేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. లైఫ్లో సక్సెస్ వచ్చినప్పుడు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది, చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. మీరందరూ కూడా చిన్న విజయమో పెద్ద విజయం లైఫ్లో సాధించుంటారు, ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది. అదే ఫెయిల్యూర్ వస్తే చాలా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, మనందరం అనుభవించింది. కానీ జనసేన అనే పార్టీ ఎలక్షన్స్లో పాల్గొని ఇంచుమించు ఒక్క సీటు కూడా రాకుండా ఉంటే కొన్ని వేల మంది కార్యకర్తలు, ఆ రోజు లక్షల మంది కార్యకర్తలు, లక్షలాది ఓటు వేసినటువంటి వాళ్ళందరినీ మనం డిసప్పాయింట్ చేసేవే, మనం అనుకున్నది సాధించలేకపోయాం అనుకున్నప్పుడు మీరు నమ్ముతారు. అలాంటి పరాజయంతో డిప్రెషన్ ఒక మనిషికి ఉంటే ఎట్లుంటుందంటే, అంటే మేము సినిమాల్లో కూడా చూస్తుంటాం కదా, మా ఫెయిల్యూర్ అయితే ఎలా డిప్రెస్ అవుతాం, అలాగా ఒక పెద్ద పొలిటికల్ ప్రాసెస్నే మేము ఫెయిల్యూర్ అయ్యాం 2019లో. మీకు అలా ఫెయిల్యూర్ అయినప్పుడు ఒక వ్యక్తి ఎన్ని రోజులు డిప్రెషన్ ఉంటాడు మీకు ఊహకూడదు. చాలామంది రోజుల తరబడి, నెలల తరబడి కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, మళ్ళీ కూడా తీసుకుని వస్తారు, అది వేరే విషయం.
ఒక్క పవన్ కళ్యాణ్ గారు డిప్రెషన్లోకి వెళ్ళలేదు. ఓన్లీ ఫెయిల్యూర్ విన్నారు ఆయన, తెలిసింది. కేవలం 15 నిమిషాలే, 15 minutes ఓకే లెట్స్ గో ఫర్ ఎన్ ఇంటర్వ్యూ.